హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఏపీఎస్సీ నుంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము. సో ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ ఆన్లైన్ త్రూ కమిషన్స్ వచ్చేసి మనకి కమిషన్ వెబ్సైట్ నుంచి మనకి 21/12/2023 టు 10/1/2024 ఇది లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. సో ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మనకి 25/2/2024 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ అయితే మనకి ఇచ్చాడండి. 25/2/2024 అనమాట. సో మెయిన్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి ఇంకా అనౌన్స్ చేయలేదండి. సో అది సైట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంకా చూసుకుంటే కనుక బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ మెయిన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ది క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో సిపిటి టెస్ట్ కూడా ఉంటుందని మెన్షన్ చేశాడండి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ది ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఓఎంఆర్ బేస్డ్. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ మోడ్లో ఉంటుందండి. సో మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. ఆఫ్లైన్ మోడ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మే బీ డిసైడెడ్ బై ది కమిషన్. అంటే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మనకి అది ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది కమిషన్ డిసైడ్ చేస్తుందని మెన్షన్ చేశాడండి. సో ఇక్కడ మనకి పోస్ట్ ఒకసారి చెక్ చేద్దామండి. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసి మనకి టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసి మనకి 331 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి టోటల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. సో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసి 566 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. సో ఇంకా చూస్తుంటే కనుక డీటెయిల్గా సో ఇక్కడ మనకి స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ మనకి స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చాడండి. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 ఉంటాయండి. సో డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్. సో ఇదనమాట 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ 150 మినిట్స్. సో ఇది స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. సో మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే కనుక 2 పేపర్స్ ఉంటుందండి, పేపర్ 1 పేపర్ 2. సో ఒకసారి సిలబస్ అయితే చెక్ చేద్దామండి. సో సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో హిస్టరీ అండ్ కాన్స్టిట్యూషన్ అయితే ఉంటుందండి మనకి. పేపర్ 1లో వచ్చేసి 150 మార్క్స్ ఉంటాయి, డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్. పేపర్ 2 చూసుకుంటే కనుక ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇదనమాట. సో మెయిన్ ఎగ్జామ్ అయితే అది. సో మెయిన్ ఎగ్జామ్ అయిపోయిన సో ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ ఒకసారి చెక్ చేస్తే కనుక సో యాన్షియన్ హిస్టరీ, మిడిల్ లెవెల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అది హిస్టరీలో అనమాట. సో జాగ్రఫీ ఒకసారి ఇండియన్ హిస్టరీ వచ్చేసి మనకి 30 మార్క్స్ ఉండడం జరిగిందండి. జాగ్రఫీ 30 మార్క్స్ అండ్ ఇండియన్ సొసైటీ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. టోటల్గా వచ్చేసి మనకి 1 2 3 4 5 ఉన్నాయండి. 5 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈచ్ 30 మార్క్స్ అయితే ఇచ్చాడండి. సో ఇది స్క్రీనింగ్ టెస్ట్ అనమాట, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే కనుక మనకి 2 పేపర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఒక్కో పేపర్ వచ్చేసి మనకి 150 మార్క్స్. 150 మార్క్స్లో సెక్షన్ ఏ వచ్చేసి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్ ఉంటాయండి. సో సెక్షన్ బిలో వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్ అనమాట. సో పేపర్ 2 చూసుకుంటే కనుక 150 మార్క్స్. సెక్షన్ ఏ వచ్చేసి ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్ అండ్ సెక్షన్ బి వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. సో ఇదనమాట మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్. సో ఒకసారి మీరు ఇదైతే కనుక ప్రింట్ తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కనుక సిలబస్ను ఫాలో అయితే మనకి చాలా టైం సేవ్ అనేది అవుతుందన్నమాట. సో ఇది అనమాట గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి. సో ఇక్కడ మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పాను కదా. సో దీన్ని కూడా ఇచ్చాడండి. సో డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఇచ్చాడండి. సో ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇచ్చాడండి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 30 మార్క్స్, బీసీ వాళ్ళకి 35 మార్క్స్, ఓసీ 40 మార్క్స్ అనమాట. సో ఇది అనమాట ఇక్కడ సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఇచ్చాడండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దీంట్లో కూడా పార్ట్ ఏ పార్ట్ బి అని కూడా ఇచ్చాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి. సో ఇదన్నమాట అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.